హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మార్నింగ్ రోజు ఆ కుక్క డైలీ ఇంటికి వస్తుంటుంది. ప్రొద్దున్నే వస్తుంది. దానికి చపాతీ ఉంటే చపాతీ, రైస్ ఉంటే రైస్ పెట్టేస్తాను. తర్వాత ఇంటి ముందు చెట్లకు నీళ్ళు పట్టేసి బియ్యం పిండితో ముగ్గులు వేసేస్తాను. లోటస్ ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. డైలీ రోజు అదే లోటస్ వేస్తూ ఉంటాను. టీ తాగిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేశాను. టిఫిన్లో ఈరోజు రాగి ఇడ్లీ, సాంబార్, చట్నీ. అది ముందు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందు రోజు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు, ఇంకా పెరుగు, పుల్లటి పెరుగు అన్నీ కలిపి చెట్లకి పోస్తాను, ప్రిపేర్ చేసినవి. పప్పును కుక్కర్ గిన్నెలో వేసి కాసేపు అలా వేయించి పక్కన పెట్టాలి చల్లారే వరకు. తర్వాత నీళ్ళు పోయాలి. అలా వేయించి నానబెట్టుకున్న పప్పులోకి కరివేపాకు, ఒక్క ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా, 2 టమాటాలు, 1 గ్లాస్ పప్పుకి వేయాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేయాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు నేను ఇడ్లీకి అవసరమైన పల్లీ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను నాకు తెలిసిన పద్ధతిలో. ఒక తవా పెట్టేసి దాన్ని కొంచెం వేడెక్కిన తర్వాత పల్లీలు తీసుకొని పల్లీలు పెనంపై వేసి పల్లీలు వేగుతూ ఉండగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ వేయాలి. పల్లీలు వేగిపోయాయి, తీసి మిక్సీ పట్టుకోవాలి. తవా వేడిగా ఉన్నప్పుడే, పల్లీలు వేయించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎల్లిపాయ, దంచిన ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసి సిమ్లో పెట్టి దూరగా వేయించాలి. ఎందుకంటే ఆల్రెడీ పెనం వేడికి ఉంటుంది కాబట్టి చాలా సిమ్లో పెట్టి వేయించాలి. అలా చట్నీకి పోపు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి.
ఎండుమిర్చి ముట్టుకుంటే విరిగిపోవాలి. అలా అయ్యేంత వరకు కరివేపాకు, మినప్పప్పు దోరగా వేగాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన పప్పును మిక్సీ పట్టుకొని పల్లీ చట్నీకి ఉప్పు వేశాను. ముందుగా తాలింపు వేసి పెట్టుకున్న పోపుని మిక్సీ పట్టిన చట్నీలో వేసేసాను. రాగి ఇడ్లీ బ్యాటర్. ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, మన ఇంట్లో ఏ ముక్కలు ఉంటే అవి మన ఇష్టం. మనకి ఏది ఉంటే అది, క్యారెట్, దోసకాయ, సోరకాయ, ఏ ముక్కలు వేసుకున్నా పర్లేదు, సాంబార్లోకి చాలా బాగుంటాయి. నేను దొండకాయ ముక్కలు వేశాను. ముక్కలు వేగిన తర్వాత దాంట్లో పప్పు మిశ్రమాన్ని పోపులో వేసి అది ఉడికే వరకు చూసి దాంట్లో కొన్ని వాటర్ వేశాను. దీంట్లో చింతపండు వేయకుండా చేసిన సాంబార్, ఇదొక స్పెషల్ రెసిపీ. దాంట్లో పప్పులో ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఉప్పు, తర్వాత కారం, తర్వాత సాంబార్ పొడి వేశాను. అలా కాసేపు సాంబార్ మరుగుతూ ఉంటే తెలిసిపోతుంది సాంబార్ కంప్లీట్ అయిపోయిందని. సాంబార్ అయ్యింది. తర్వాత కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉంచి దించి పక్కన పెట్టేసేయాలి. ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించేసాను. ఇడ్లీకి ఎంత టైం పడుతుందో అంత టైంలోనే రాగి పిండి ఇడ్లీ ప్రిపేర్ అయింది. ఇడ్లీకని తయారు చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ, సాంబార్ విత్ రాగి ఇడ్లీ, పల్లీ చట్నీ, సాంబార్ ప్లేట్లో సర్వ్ చేసేసాను. ఇంకేముంది, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఉంటాను మరి.